నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనాత్మకమైనటువంటి అలాగే చారిత్రాత్మకమైనటువంటి తీర్పునిచ్చారు రాష్ట్ర ఓటర్లు. చాలా కీలకమైనటువంటి చర్చగా రాజకీయ వర్గాల్లో దీని మీద ఒక చర్చ జరుగుతుంది. ఎందుకనంటే 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వైఎస్ఆర్సీపీ, ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, ప్రజలకు అందించినటువంటి సంక్షేమ పథకాలు కానీ, చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అవేమీ జనాలు పట్టించుకోలేదు. కేవలం కూటమికి అవకాశం ఇవ్వాలి అనే ఆలోచనతోనే వారు నిర్ణయం తీసుకున్నారు. ఓట్లు వేసేందుకు జనాలు బారులు తీరి కూటమికి అవకాశం ఇచ్చారు అనే చర్చ జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీ ఇంత ఘోరంగా ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి అనే దాని మీద కూడా పార్టీలో, అలాగే రాజకీయ వర్గాల్లో, రాష్ట్ర ప్రజల్లో ఒక చర్చ జరుగుతుంది. దానికి ప్రధానమైనటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ మాకు ఎదురే లేదు, మేము ఏ నిర్ణయం తీసుకున్నా మమ్మల్ని అడిగేవారు లేరు అనేది ప్రధానమైనటువంటి అంశం. అలాగే ఒక రాష్ట్రానికి ఎన్నో ఏళ్లుగా ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి నారా చంద్రబాబు నాయుడు, ఆయన అరెస్టు విషయంలో వైఎస్ఆర్సీపీ తీసుకున్నటువంటి స్టాండ్ ఏదైతే ఉందో ఆ స్టాండ్ ముఖ్యంగా కొన్ని వర్గాల ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చింది, అలాగే అసంతృప్తి బాగా నింపింది. దీనిపై ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇదే అస్త్రాన్ని కూటమి నేతలు పబ్లిక్లోకి తీసుకువెళ్ళారు. దాన్ని గెయిన్ చేయటంలో, ఓట్లు సంపాదించడంలో సఫలీకృతులయ్యారు అని చెప్పాలి. అలాగే కొన్ని అంశాల విషయంలో, ముఖ్యంగా 3 రాజధానుల అంశం, రాష్ట్రానికి రాజధాని ఏదో తెలియనటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురి చేసే విధంగా ఒక ప్రకటన చేయటం, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రకటనకు అనుబంధంగా కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వారు కూడా ప్రకటనలు చేయటం తీవ్రమైనటువంటి వ్యతిరేకత, ఆందోళనకు గురి చేసేటువంటి అంశంగా మారింది. ఇలాంటి తరుణంలో ఏదైతే ఖచ్చితంగా మేము వై నాట్ 175 అనుకున్నారో ఇప్పుడు ఆశలు గల్లంతయ్యాయి. దానికి భిన్నంగా ప్రజలు తీర్పునిచ్చారు. ఒక రకమైనటువంటి అంతర్మదనం జరుగుతుంది వైఎస్ఆర్సీపీలో. తాడేపల్లిలో కొద్దిసేపటి క్రితం భేటీ అయినటువంటి ముఖ్య నేతలు ఓటమికి గల కారణాలపై సమీక్ష చేస్తున్నారు. ఎంత సమీక్ష చేసినా అది దాటిపోయింది. సో ఇలాంటి సందర్భంలో రాజకీయంలో ఒక ముఖ్యమైనటువంటి నేతగా నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఆయన తిప్పేటువంటి ప్రతి విషయంలో, ముఖ్యంగా ఆయన రాజకీయంగా చక్రం తిప్పడంలో ఒక వ్యూహకర్త కూడా పనిచేయరు అనేది బాగా వినిపించింది. ఇలాంటి సందర్భంలో రాష్ట్రానికి ఒక సమర్థవంతమైనటువంటి పాలన కావాలని ప్రజలు కూడా ఆయనకు అవకాశం ఇవ్వాలి అని భావించినట్లు కూడా ఈ తీర్పు ద్వారా మనకు అర్థమవుతుంది. ఇటువంటి క్రమంలో వైఎస్ఆర్సీపీ ఇంత ఘోరంగా ఓటమి చెందడానికి కారణాల్లో ఇంకా కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా తన సోదరి షర్మిల రూపంలో ఏదైతే తెలంగాణ ఎన్నికల్లో వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత అక్కడ జరిగినటువంటి పరిణామాలు మనం చూసాం. కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం, తెలంగాణ ఎన్నికల్లో వైఎస్ఆర్టీపీ తరపున పోటీ చేయకుండా ఉండటం, తర్వాత కొద్ది రోజులకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో షర్మిల కీలక పాత్ర పోషించబోతున్నారు కాంగ్రెస్ పార్టీ ద్వారా అనేది ఒక రకమైనటువంటి చర్చ జరిగింది. కొద్ది రోజులకే కాంగ్రెస్ హైకమాండ్ సోనియా గాంధీ ఢిల్లీకి పిలిపించుకొని ఆమెతో స్వయంగా మాట్లాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పగ్గాలు ఆమెకు అప్పగించారు కాంగ్రెస్ పార్టీకి. ఆమె బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి, కాంగ్రెస్ క్యాడర్ని బలోపేతం చేయాలి అనే దిశగా అడుగులు వేసినట్టు లేదు. కేవలం
తన సోదరుడు ఎవరైతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపు, ఆయన నాకు అన్యాయం చేశారు, రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు, సొంత బాబాయ్ హత్య కేసులో నిందితుడైనటువంటి వ్యక్తిని వెనకేసుకు రావడం కూడా ఆ యొక్క ఏదైతే బహిరంగ సభల్లో ప్రచార కార్యక్రమాల్లో షర్మిల చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రమైనటువంటి దుమారాన్ని రేపాయి. ఇలాంటి సందర్భంలో సొంత పార్టీలో ఉన్నటువంటి నేతలు కూడా ఆయన వ్యవహార శైలిని వ్యతిరేకిస్తూ వచ్చారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి సరైనటువంటి గుర్తింపు ఇవ్వడం లేదు, ఆయనకు కావలసినటువంటి వ్యక్తులు, ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులను వెనకేసుకొస్తున్నారు తప్ప పార్టీలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకులకు సరైనటువంటి గుర్తింపు లేదు. ఆ మధ్య చూసాం, రాయలసీమకు చెందినటువంటి కొంతమంది నేతలు స్వయంగా బయటకు వచ్చి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి క్రమంలో తాజాగా వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో, ఈ తీర్పుతో ఆయన తప్పిదాలు వల్లే ఈ రకమైనటువంటి రిజల్ట్ వచ్చింది. వైసీపీ ఓడిపోవటానికి ప్రధాన కారణాలు ఇవే. ల్యాండ్ టైటిలింగ్ అని, అలాగే రాష్ట్రానికి రాజధాని, ముఖ్యంగా అమరావతి రైతుల వెల్ఫేర్ విషయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆ యొక్క ఏవైతే చర్యలు ఉన్నాయో వాటి విషయంలో రైతులు సంతృప్తిగా లేరు. అలాగే కొన్ని వర్గాలకు సంబంధించే అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం, కొన్ని పథకాలు అమలు చేయటం, ఆ పథకాలు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులకు సంబంధించినటువంటి కుటుంబాలకే ఎక్కువగా వర్తింపచేస్తున్నారు అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ, విమర్శగా ఉంది. ఇలాంటి తరుణంలో తాజాగా వచ్చినటువంటి ఈ ఫలితాలు వీటన్నిటినీ బేస్ చేసుకుని ఒక రకమైనటువంటి సమాలోచన, దాని మీద పోస్ట్ మార్టం, ఏంటి ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది, మనం ఎక్కడ తప్పు చేసాం, ఇలా చేసుంటే బాగుండేదేమో, అతి విశ్వాసమే వారి కొంప ముంచింది అనేది కూడా బాగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. ఏదేమైనప్పటికీ వైఎస్ఆర్సీపీ ఇంత ఘోరంగా ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం పార్టీలో ఉన్నటువంటి అయోమయం, గందరగోళం, అనిశ్చితి, అలాగే సొంత పార్టీలో ఉన్నటువంటి వారి నుంచి వ్యతిరేకత, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల నుంచి అసంతృప్తి సెగ, నిరసన సెగ, ఇవన్నీ ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారిపై ముప్పేట దాడి చేశాయి. ప్రజలు ఆయన్ని నమ్మే పరిస్థితుల్లో లేకపోవటం వల్లనే ఈ ఫలితాలు ఈ విధంగా వచ్చాయి. 2024, 2029 ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీకి తిరిగే లేదు, ఎదురే లేదు, ఫ్యాన్ ప్రభంజనం రాష్ట్రమంతా ఉంటుంది అని చెప్పుకున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. అలా చెప్పుకున్న నేతలు, అలా మాట్లాడినటువంటి నేతలు, వివాదాస్పదమైనటువంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేతలంతా కౌంటింగ్ సందర్భంగా కౌంటింగ్ హాల్లోంచి మధ్యలోనే పలాయనం చిత్తగించినటువంటి పరిస్థితి. ఎవరు కూడా ఊహించలా. వేలాది ఓట్ల మెజార్టీతో కూటమి అభ్యర్థులు గెలుపు. తీర్పు అనేది ఏకపక్షంగా ఉంది, వార్ వన్ సైడ్ అన్నట్లు. రాయలసీమ మొదలు కోస్తాంధ్ర, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, ప్రకాశం, ఈ జిల్లాలన్నీ ఒక్కసారిగా కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి అనేది బాగా వినిపిస్తున్నటువంటి సందర్భం. నారా చంద్రబాబు నాయుడు కష్టం, జనసేనాని పవన్ కళ్యాణ్ త్యాగమే ఈ రోజున పార్టీని నడిపించింది, కూటమి అభ్యర్థులను విజయ తీరాలకు నడిపించడానికి దోహదపడింది అనేది బాగా వినిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ వైఎస్ఆర్సీపీ ఇంత ఘోరంగా ఓడిపోతుందని ఆ పార్టీలో నేతలు కానీ, రాజకీయ వర్గాల్లో కొంతమంది ప్రముఖులు కానీ ఎవ్వరూ కూడా ఊహించల. రాష్ట్ర ప్రజలు కూడా ఊహించి ఉండరు. 2019 ఎన్నికల్లో ఏ రకమైనటువంటి ఫలితాలు వచ్చాయో ఆ రకమైనటువంటి ఫలితాలే, కాకపోతే రివర్స్ అయ్యాయి. ఇలాంటి సందర్భంలో ప్రజలు కూటమికి అధికారాన్ని అప్పగించారు. మరి వారు ఏ విధంగా పరిపాలన అందిస్తారనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశంగా మారబోతుంది. ఎందుకంటే వారిచ్చినటువంటి ఆ యొక్క హామీలు కానీ, చేసినటువంటి ఆ ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో, వాగ్దానాలు, వాటిని నిలబెట్టుకోవడంలో ఎంతవరకు సఫలీకృతులవుతారు అనేది చాలా 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 ముఖ్యమైనటువంటి అంశం.